తెలంగాణ జై తెలంగాణ అనే నిదానం ఒక టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకా ఎవరికి అధికారం లేదు. తెచ్చింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి నేను ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, హోంమంత్రి గారి, మాజీ హోంమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావు గారి నాయకత్వంలో ఇంతమంది ఎమ్మెల్యేలు హైదర్షాగోడ్ గ్రామానికి, మూసి పరివాహక ప్రాంతానికి రావటం అంటే 6 అడుగుల బుల్లెట్ వచ్చింది, దిగుతుంది చూసుకోమంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఈ 6 అడుగుల బుల్లెట్ దిగకుండా జాగ్రత్తగా కాపాడుకోమని కోరుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు సుందరీకరణ పేరుతోటి ఒక దగా, ఒక మోసం జరగబోతా ఉంది. సుందరీకరణ అంటే పక్కన హైరైజ్ బిల్డింగులు కట్టి మధ్యలోకెళ్లి ట్రైను, దాని కింద బస్సు, మూసీలకెళ్లి తీసుకుపోయే ఒక ప్రణాళిక బయటికి చెప్పకుండా ప్లాన్ చేసి సిద్ధం పెట్టుకున్నది ఆ పార్టీ. నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక్క విషయం మనవి చేస్తున్నా. పక్క ఇంకో రాష్ట్రంలో టెర్రరిస్టుల భవనాలు, దేశద్రోహుల భవనాలు బుల్డోజర్ తోటి కూల్చేస్తున్నారు. మరి మూసి పక్కన ఊళ్ళోళ్ళంతా టెర్రరిస్టులా, దేశద్రోహులా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు దేశద్రోహులు కాదు. ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని జమ చేసుకొని ఇండ్లు కట్టుకున్నటువంటి వారు. వీళ్ళకి పర్మిషన్ ఉంది, నల్ల పర్మిషన్ ఉంది, కరెంటు పర్మిషన్ ఉంది, హూడా పర్మిషన్ ఉంది. ఇన్ని పర్మిషన్లు ఉన్న తర్వాత కూలగొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? వీరన్నిటికన్నా మీరేమైనా అప్పరా? దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. కేసీఆర్ గారు 15 రూపాయలు ఇచ్చిండు, ఈయన 20 ఇస్తున్నాడని ఆశతోటి ప్రజలంతా మీకు ఓటేసి గెలిపించారు, కానీ మీ ముఖాలు చూసి కాదు అని చెప్పి మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మనం వారి విధి విధానాల మీద వెళ్ళటం లేదు. మూసి పక్కన కానీ, చెరువుల దగ్గర కానీ ఈరోజు జరిగినటువంటి హైడ్రా కూల్చివేతలు ఇదొక పెద్ద హైడ్రామా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా యాక్టర్ది కూల్చారు, 10 రోజుల్లో ఆయన ఇంటికి వెనక తర్వాతకి వెళ్ళి పిలిచారు. నీ పోయిన దానికి 3 ఇంతలు భూమి ఇస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన ప్రచారం వచ్చింది, ఆయనకు కావాల్సి దొరికింది. మరి బీద ప్రజానికం సంగతి ఏంటి? ఈ బీద ప్రజల మీద కత్తిగట్టడానికి కారణం ఏంటి? అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి తెలంగాణలో మూసి పక్కన అక్కడ నాగోల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వరకు ఎవరిది ముట్టుకున్నా రక్త తర్పణం జరుగుతుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఈరోజు ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నా, సుందరీకరణ శుద్ధి చేయాలనుకుంటున్నారు కదా మూసిని. ప్రతి ఇంట్లో 2 బాటలు రక్తం ఇస్తాం, ఆ రక్తం తీసుకుపోయి కడుగురా కావాలంటే మూసిని. అంతేగాని ఏ ఇల్లును కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. అయితే కాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదర్షాగోడ్ గ్రామం నుంచి ప్రతి ఒక్క యువకుడు మీ వెనకాల వస్తాడు. మీరు చూస్తూ ఉంటారా? ఇక చూస్తూ ఉండే రోజులు పోయినాయి. ఏ హైడ్రా వచ్చినా, అధికారం వచ్చినా తిరుగుబాటు చేయండి, ఆ తిరుగుబాటుకు మేమంతా మీతో వస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మన దగ్గర ఉన్నటువంటి బీద ప్రజానికమంతా ఏకమయ్యింది. ఒక్క కోతి చచ్చిపోతే 100 కోతులు వచ్చి రోడ్డును జామ్ చేస్తాయి. మనం బీద వాళ్ళం. ఒక్క నిర్ణయం ముట్టుకున్నా 1000 ఇండ్లు పోయినా పోకపోయినా 1000 ఇండ్లు తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాటు జరిగినప్పుడే మనకు ఇండ్లు నిలబడతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నేను ఈరోజు హరీష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, అందరికన్నా ముందుగా మా బాధలను ప్రత్యక్షంగా చూపించడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు తల వంచి అభినందన తెలియజేస్తూ, మీడియా ఈ బాధలను చూపిస్తే మా బాధలు తొలగించే బాధ్యత కూడా మీడియానే తీసుకుంటుంది. కాబట్టి వాస్తవాన్ని చూపించవలసిందిగా మీడియాకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.